అమెరికా ఇరాన్ మధ్య అణు ఒప్పంద చర్చలు మళ్లీ తెరపైకి వస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇరాన్పై సైనిక చర్యకు ఇజ్రాయెల్ రహస్యంగా సన్నాహాలు చేస్తున్నట్లు, కీలక ప్రాంతాలకు ఆయుధాలు తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే అవకాశాలున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలువురు విదేశీ వ్యవహారాల నిపుణులతో ఇరాన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సుమారు 40 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించారు. ఈ సంభాషణ ముగిసిన వెంటనే నెతన్యాహు రక్షణ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించి ఇరాన్ అణు కార్యక్రమం, అణ్వాయుధాల తయారీ, ఇజ్రాయెల్ ప్రతిస్పందన వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు కూడా గతంలో హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తే ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని, ఇజ్రాయెల్పై అణు ప్రతిదాడికి దిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఇది ఊహకందని పరిణామాలకు దారితీస్తుందని, ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి కూడా వైదొలిగే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అణు ఒప్పందంపై అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా విమర్శిస్తూ ఆ ప్రతిపాదనలు తమ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒప్పందం కుదరకపోతే సైనిక చర్యలకు దిగుతామని ట్రంప్ గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే అమెరికా ఇజ్రాయెల్ను ప్రోత్సహిస్తోందన్న విశ్లేషణలు కూడా అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తున్నాయి. దీంతో అణు ఒప్పంద భవిష్యత్తు, పశ్చిమాసియా శాంతి ప్రశ్నార్థకంగా మారాయి.